లోకంలో ఉన్నాం, పాపంలోనే ఉన్నాం. మనకు నచ్చినట్లుగా, మనకు మెచ్చినట్లుగా, మనకు కలిగినట్లుగా, మన ఇంటికాడ మనం నడిచినట్లుగా నడుచుకుంటానే వచ్చాం. మనకు అదే తెలుసు కాబట్టి అదే చేసుకుంటా వచ్చాం. ఇప్పుడు వేరు, ఇంతకు మునుపు వేరు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు చేసిన దానికి దేవుడు నీ మీద కటాక్షం చూపబోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు నీ జనాన్ని వదిలిపెట్టిన సంగతి ప్రభు ఎరిగాడు. నీ ఇంటి వారిని, నీ పద్ధతులను, నీ కట్టుబాట్లను, నీ ఆచారాలను విడిచిపెట్టిన సంగతి దేవుడు చూచాడు. ఆమేన్. అందుకే ఆయన కటాక్షము నీ మీద ఉందమ్మా అన్నాడు. అందుకే ఏమంటది, నన్ను ఏం చూసి కటాక్షిస్తున్నావు, నన్ను ఏం చూసి కరుణిస్తున్నావంటే నీవు నీ అత్తకు చేసిన అంతా చూశాడు. ఎంత చూశాడు? కొద్ది కాదు. నువ్వు ఈర్ష్యని చూశాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సనుక్కునేది చూశాడు. అత్తకి నువ్వు చేసేది అంతా చూశాడు. పాట అవుతుందిలే, అత్త లేని కోడలు, ఏదైతే ఒకసారి చెప్పండి. అత్త లేని కోడలు, రేపు నువ్వు కూడా అత్తమాతావు. మా ఉత్తమరాలు కాదు. అప్పుడు ఆమంటది, ఆ అత్త బాయ్ నాకు ఉత్తమంగా దొరికినని. అత్త లేని కోడలు ఉత్తమరాలు అనుకోకండి. నీ అత్తగా చేసేది అంతా చూసు. నువ్వు ఇరిసేది చేతులు, నువ్వు పక్కన వాళ్ళకి చెప్పేది సాడీలు, ఏంటి నేను చేసుకున్న కాడి నుంచి అంతేనే అనేది. ఎవరిని? మీ అత్తలు కాదు నువ్వు చేసుకునేది, వాళ్ళ కొడుకుని. నీ అత్తలు కానీ చేసుకునే మాలవి అంతా చూస్తాడంట. నువ్వు ప్రేమించేది చూస్తాడు. నువ్వు అయితే ఈమె ప్రవర్తన ఎలా ఉంది అంటే మంచి ప్రవర్తన కలిగినటువంటి, ఎవరిని బాధ పెట్టి నొప్పించినటువంటి ఆమె. ఇంకా పై వాక్యంలో రాయబడి ఉంటుంది, ఆమె యవనస్తురాలయ్యింది. కొంతమంది యవనస్తుల దగ్గర పని చేయడానికి పంపిస్తే అక్కడ ఆయన అంటాడు ఒక మాట, నీవు మునుపటి ప్రవర్తన కన్నా ఇప్పుడు ప్రవర్తన చాలా బాగుందమ్మా. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈమె దైవ భయము కలిగి నడుచుకునేటువంటి నా కుమారి, కొద్దివారిని గాని యవనస్తులను ఎంబడించకుండా ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన చాలు. హల్లెలూయా. అంటే మొదటిది అత్తకి కుటుంబానికి చేసేదంతా చూశాడు, కటాక్షాన్ని పంపించాడు. అందుకు ఆమె ఏమైందనంటే ఆశీర్వదించబడింది అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, నన్ను ఆశీర్వదించాలని, మనలందరినీ ప్రభు ఆశీర్వదించాలని దేవుడు చూస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన అంటాడు, మునుపటి ప్రవర్తన కన్నా ఇప్పుడు ప్రవర్తన మీకు ఎక్కువ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. మునుపటి ఒకరికే మేలు చేస్తూ వచ్చావు. మునుపటి భాగంలో లోకాన్ని విడిచిపెట్టి సంఘం లేకొచ్చావు. మునుపటి భాగంలో నీకు కలిగిన దాన్ని అంతటిని మీ అత్త నిర్ణయమే నీ నిర్ణయం అన్నట్టుగా నీవు దేవుని సంఘంలో చేర్చబడి నడిపించబడతా వచ్చావు. ఇప్పుడు అప్పుడు చేసిన మంచి ప్రవర్తన కన్నా ఇప్పుడు ప్రవర్తన అధికం కావాలి. ఇంకా ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీవు దేవుని కటాక్షం పొందుతావు. దేవుని కటాక్షం చేత కటాక్షించబడితే ఆశీర్వాదము నీతోనే వస్తుంది. మనకి అందుకే ఆయన నాకు ఇష్టడు అని రాయబడింది. దావీదు చూసినట్టు ఆయన హృదయానుసారుడు, ఆయన నాకు ఇష్టడు అంట. ప్రైజ్ ది లార్డ్. అందుకని మనము దేవునికి ఇష్టంగా
దేవునికి ఇష్టముగా మనం కానీ మారగలిగితే దేవుని కటాక్షము మనం మీద ఉంటుందని ఈ వాక్యాన్ని బట్టి మనం చూడాలి. అందుకనే ఆయన ఏమంటాడంటే రూతు అంటది, ఆయన రెక్కల క్రిందకి వచ్చింది అని రైతు. ఎవరి రెక్కల కిందకి వచ్చిందంటే అదిగో ఇంకొంచెం పై చదివితే యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చాను. ఏం ఫలం ఇచ్చాడంట? ప్రతిఫలం. ఫలం కాదు, ప్రతిఫలం. ఫలం అంటే ఏంటి? ఫలము అంటే ఏంటి? కాయ. మంచిది. అయితే ఇచ్చిన కాయ కన్నా ఎక్కువ ఇస్తే ప్రతిఫలము. మొదటిది ఫలము అంటే చేసిన దానికి చేస్తే. ఆ మాటకి యేసు ప్రభు ఏమన్నాడంటే నీవు వందనాలు పెట్టిన వాళ్ళకి వందనాలు పెడితే నీకు ప్రతిఫలం ఏముంది? అంతేనా? వందనాలు చేసిన వాళ్ళకి వందనాలు చెప్తే నీకు ప్రయోజనం ఏముంది? నీకు వందనాలు చేయనటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి నువ్వు వందనాలు చేస్తే అప్పుడు ఏమైందని నీ ఫలము అధికమవుద్ది. రైతులో 100 రూపాయలు ఇచ్చిన వాడికి 100 రూపాయలు ఇచ్చి నీకు నేను మేలు చేశాను అంటే ఎలా ఉంటుంది? మేలు చేసినట్ట? 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి 100 రూపాయలు ఇచ్చి నీకు నేను మేలు చేస్తా, ఉంచుకో, వాడుకో, బాగుండు అని అన్నాం అనుకో, మరి నువ్వు నాకేమి ఇచ్చావు? అంతేనా కాదు? నువ్వు నాకేమి ఇచ్చావు? నా డబ్బులు నాకు ఇచ్చి ఖర్చు పెట్టుకో, ఉంచుకో, బాగుండు అని చెప్తాయి. అదేం ప్రయోజనం? హల్లెలూయా. ఈయన చేసిన దానికంట దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ప్రతిఫలం అంటే ఏదో తెలుసా? ఎక్కడైతే నింద, ఎక్కడైతే అవమానం పడ్డదో, ఎక్కడైతే భర్త చనిపోయాడో, ఎక్కడైతే తన కుటుంబస్తులకు అందరి ఎదుట అవమానపరచబడ్డదో అక్కడ నుండి దేవుడు తీసుకొని బయటకు వచ్చాడు. రైతులో ఆ మోయాబులో నుండి దేవుడు బయటికి తీసుకొని వచ్చి ఆ అత్తకు చేసినంతా, లేకపోతే తన జనం కాని జనముని విడిచిపెట్టి నీ జనమే నా జనమని తాను కూర్చొని దేవుని ఆరాధించినట్టుగా ఆ అత్త దగ్గర కూర్చొని అత్తకి కావాల్సిన అంతా ఎలాగ చేసిందో దానిని చూసి దేవుడు ఏం చేశాడంటే నీకు ప్రతిఫలం ఇచ్చాను అన్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు కూడా మనకు ప్రతిఫలం రావాలి అంటే మనం చేసిన మేలుకి, మనం చేసిన మంచి క్రియలకు దేవుడు ప్రతిఫలం ఇవ్వాలి, ఫలం కాదు. ప్రైజ్ లార్డ్. ఫలం అంటే ఏంటో తెలుసా? నీవు అడిగితే ఇచ్చేది. ఫలము అంటే ఏంటో తెలుసా? నువ్వు అడిగితే, అంతేనా కదా ఫలం అంటే? అడిగితే ఇచ్చేది. ప్రతిఫలము అంటే అడగకుండా ఇచ్చేది. ప్రైజ్ లార్డ్. ప్రతిఫలం అనేది ఎలా ఉంటుందంటే మనం అడగకుండానే ఇవ్వాలి. ఇంకా ఏం చెప్పాలంటే మనం అడగకుండానే దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలి. దానిని ప్రతిఫలము అని అంటారు. ఈ ప్రతిఫలం ఎంతవరకు దక్కింది ఈమెకి? ఎంతవరకు అన్నదంటే భర్తను పోగొట్టుకున్న తన ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకొని తన జనం కాని జనం మధ్యలోకి వచ్చి ఆమె ఈ ప్రాంతంలో నివసిస్తూ, ఈ సంఘంలో నివసిస్తూ, ఈ స్థలంలో ఉంటూ అందరితో సమాధానంగా, అందరితో ప్రేమగా, అందరితో ఐక్యంగా కలిసి మంచి మనిషి అనే తట్లుగా తన మొదట జీవించింది. తర్వాత దేవుడు దానిని చూసి ఏం చేశాడంటే ప్రతిఫలం ఇచ్చాడు. ఏమిటి ఆ ప్రతిఫలం అంటే ఆమె పరిగెడుకుంటూ ఒడ్లెత్తుకొని పోయి దంచుకొని ఒక ముద్ద అన్నం తినేటువంటి బ్రతుకుని ప్రతిఫలము అంటే ఎలా ఉంటుందంటే ఆమె బ్రతుకు కాక ఏదో ఒక బ్రతుకుని ఇచ్చాడంట ఆయన. ప్రైజ్ లార్డ్. ఏమిటో ఆ బ్రతుకంటే ఆ
దేశానికి రాజు అయినటువంటి రాజుగారి విషయంలో అందరినీ విడిచిపెట్టి ఆ ప్రవర్తన, మంచితనాన్ని, ఆమె సుగుణాన్ని చూసి ఆమెను నచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమెను నచ్చి రాణిగా చేశాడు. ఆమేన్. ప్రతిఫలం అంటే అదే. మనం ఉన్న దాంట్లో ఉండటం కాదు, మనం అడిగింది ఇవ్వటం కాదు, మనం అడిగింది మనకి ఉన్న దాంట్లో ఉండటం కాదు, మనల్ని రెట్టింపు చేయటమే ప్రతిఫలము. హల్లెలూయా. ఆమె ఏం చేశాడంటే ఆమెను ఆశీర్వదించి, కటాక్షం చూపి ఆశీర్వదించి రెట్టింపు ప్రతిఫలం ఇచ్చాడు. అందుకనే ఆయన ఏమంటాడంటే నీకు రెట్టింపు ఆశీర్వాదం. ఎక్కడ మాట? రెట్టింపు ఘనత పొందింది. రెట్టింపు అంటే రెండంతలుగా నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను. ఒక అంతేమో మనం చేసిన దానికి వస్తే, రెండో అంతేమో ఆయన ఇచ్చేది మనకి. అది ఎలా ఇస్తాడంటే కటాక్షంతో ఇస్తాడు. అంతేనా? మనకు కాకుండా ఎక్కువ ఇచ్చేదాని ఏంటంటే కటాక్షంతో, నీ మీద కనికరంతో, నీ మీద జాలితో, నువ్వు చేసిన పనికి, నువ్వు మంచిగా ఉన్నదానికి, ఇంతకాలం నా అక్కడ పనిచేసావు అబ్బాయి, ఇన్ని రోజులు బాగున్నావు, ఏ రిమార్కు లేదు, ఇదిగో నీ చేతిలో నువ్వు తీసుకో, ఇదిగో ఈ పథకం కూడా నీ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వాడు అని రెట్టింపు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఒక సమరయుడు ఉన్నాడు పరిశుద్ధ గ్రంథం. ఒక అతను ఎరుకో పట్టణంలో నుండి దిగి, యెరూషలేములో నుండి దిగి ఎరుకోకు వస్తా ఉంటే కొంతమంది దొంగలు ఏం చేశారంటే అతను కొట్టి అతని దగ్గర ఉన్న సొమ్ము లాగేసుకొని పొర ప్రాణంతో అతను పడేసి, ఒక ఆయన ఎత్తు చూసి నాకెందుకు వచ్చిందిలే, వాడిని లేపి నీళ్ళు ఇచ్చినా ఏదన్నా చూసినా నా మీదకు వస్తుంది అనుకొని వెళ్ళిపోయి, మరొక అతను చూసి ఎవరో యూదుడాలున్నాడే అని ఆలోచించి వెళ్ళిపోయి, ఇంకొకసారి ఈ సమరయ్య అయినటువంటి ఆయన ఈ మార్గంలో నుండి వెళ్తూ అతను చూశాడు. అరే రక్తం గాలితోటి దెబ్బలు ఎవరు కొట్టేశారు, గాయాలు పాలైపోయాడు, కొర ప్రాణంతో పడి ఉన్నాడు, ఇతన్ని తీసుకొని పోదామని హడావుడిగా ఆయన చేత పట్టుకొని గాయాలను కట్టి అతన్ని లేపి అతన్ని ఒక చోటకు తీసుకుని పోయి, అతన్ని ఎక్కడికి తీసుకొని పోయాడు? ఈ పడిపోయిన అతన్ని అని అంటే పూట కూలివాని ఇంటికి. ఎవరింటికి? అమ్మా ఇంకొక విషయం చెప్పనా, వినాలి బాగా. ధనవంతుడు మనకేదో సహాయం చేస్తాడు అనుకొని పరిగెత్తడం అనవసరం. వింటున్నారా? బాగా డబ్బు ఉందలే, బాగా ధనం ఉందలే, మనం ఏదో లేని వాళ్ళము, మనం ఏదైనా అడిగిపోతే మనకేదైనా సహాయం చేస్తున్నాను అనుకుంటారేమి మీరు? పరిశుద్ధ గ్రంథం కూడా అక్కడ చెప్పట్లా. ప్రైజ్ ది లార్డ్. ధనవంతుడు మనకి సహాయం చేయడు, మన కష్టమే మనకి ఇస్తాడు అంతే. ధనవంతుడు చేసే పని. పూట కూలివాడు ఉన్నాడు అంటే ఏ పూటకు ఆ పూట తెచ్చుకొని తినేవాడు ఉన్నాడు చూడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఏదో మనిషి వచ్చినా కూడా అతను పెడతాడంట. ప్రైజ్ ది లార్డ్. పూట కూలివాడు ఏం చేస్తాడంటే అది నాతోటి సహోదరుడే, నేను ఎలాగనో వాడు కూడా అలాగనే అని అనుకొని అతడు నేను తిన్నదే విను, నేను పండుకున్న చోట పండుకో, నాకున్నదే నువ్వు పట్టుకో అని జాలిపడి కటాక్షం చూపేది ఎవరయ్యా అంటే ఇప్పుడు ఈ దెబ్బల చేత కొట్టబడి నలగొట్టబడి దొంగల చేతికి చిక్కి తన వస్త్రాలన్నీ కూడా చింపుకొని ఆ ఉన్న సొమ్మంతా తోసుకొని వెళ్ళిపోయారు.
అతన్ని తీసుకొచ్చి ఈ పూట కూలి వాని ఇంటికి ఈ సమరయుడు అప్పచెప్పాడు. ప్రైజ్ లార్డ్. ఆ పూట కూలి వాడు ఎవరు అని అంటే అతనికి ఏం చేశాడు? 2 దేనారాలు ఇచ్చాడు. దేనారాలు అంటే తెలుసా? తెలీదా? నీకెట్ట తెలుసా? బైబిల్లో హల్లెలూయా. 10 పైసలు, 5 పైసలు, 20 పైసలు తెలుసా? 10, 5, 20. ఇంకా అంతకన్నా వద్దులే, పావలా వద్దు. మళ్ళా పావలా అందరూ తెలుసు. ముందు ఉన్నది 1 పైసా, 6 పైసా. ఎర్ర బెల్లం 1 పైసా ఉండేది. నేను చూడాలని చూసే నేను కూడా 1 పైసా అని ఒకటేసి ఎర్ర బెల్ల రాగి బెల్లలో అనుకుంటా చేసింది. 1 పైసా. అది కూడా కాదు, అది అనుకునేది మీరు. అది కూడా కాదు. దేనారం అంటే దాంట్లో కొంచెం 1 పైసలో కూడా తక్కువ అన్నమాట ఆ రోజుల్లో. అది 2 దేనారాలు ఇచ్చాడంట. రూపాయి, 2 దేనారాలు కలిసి 1 రూపాయి. ఇప్పుడు డబ్బులు లేకపోతే అప్పుడేనా తెలియదు కదా. ఈ 2 దేనారాలు ఇచ్చి ఇతన్ని నీ దగ్గర పెట్టుకోయి అని చెప్పి అతను ఆయన దగ్గర 2 దేనారాలు పెట్టుకొని ఒకవేళ నువ్వు ఖర్చు చేసావనుకో, ఈ మాట గురించి ఈ విషయాన్ని అంతా మనం తెలుసుకున్నాం. ఒకవేళ ఇతనికి నువ్వు ఖర్చు చేసావనుకో ఏదైనా ఎక్కువ, నేను మరలా వచ్చి నీకు ఇస్తాను. ఏమిస్తానన్నాడు? తీసారా? చదువు. తీసి ఆ పూట కూలివానికి ఇచ్చి ఇతన్ని నువ్వు పరామర్శించు. నీవు ఇంకేమైనా ఖర్చు చేస్తే నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. హల్లెలూయా. ఈ బాగలేని ఎత్తి ఎవరయ్యా అంటే, ఈ కొట్టబడిన ఎత్తి ఎవరయ్యా అంటే, ఇతడు ఎరుకోకు దిగొస్తున్నాడు. అయితే ఈ ఎరుకోకు దిగొస్తున్నటువంటి ఇతను దొంగల చేతికి చిక్కాడు. అంటే బాగలేనటువంటి ఎత్తి, సమస్యల్లో ఉన్నటువంటి ఎత్తి, ఇబ్బందిలో పడి ఉన్నటువంటి ఎత్తి, దారి కానక తిరుగుతున్నటువంటి ఎత్తి, ఏం చెయ్యాలని అర్థం కానటువంటి ఎత్తి. ప్రైజ్ లార్డ్. ఈ ఎత్తి ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడంటే యాజకుడు, సేవకుడు అయిన అతని దగ్గరికి తీసుకొచ్చాడు ఈ సమరయుడు. ఈ సేవకుడు ఎవరయ్యా అంటే పూట కూలివాడు. పూట కూలివాడంటే ఒక పక్క కొత్త నిబంధన, ఒక పక్క పాత నిబంధన అనే 2 దేనారాలను కలిగి ఏ పూటకా పూట దేవుడే ఇస్తే తినేవాడు. ప్రైజ్ లార్డ్. ఇతను ఎలా కష్టపడతాడంటే దేవుడి దగ్గర కష్టపడతాడు. దేవుడు పెట్టిందే, దేవుడు ఇచ్చిందే. ఈ రోజున మేము కూడా ఎవరికైనా సహాయం చేయాలి అంటే మా దగ్గర ఆస్తులు ఉండి కాదు. ఏం చేస్తామనంటే దేవుడు ఇచ్చిన దాన్ని ఎదుటి పంచడం. ఈ 2 వాక్యాలను జత చేసి ఆ పడిపోయిన, కట్టిపోయిన, లేకపోతే కృంగిపోయిన ఆ ఎత్తిని ఈ వాక్యముల ద్వారా అతని మనస్సును, తన ఆలోచనలను, తన క్రియలను కట్టాలి. మొట్టమొదటిగా కట్టాలి. కట్టి పరామర్శించాలి. అంటే ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేసేవాడిని, పరామర్శించేవాడిని విడిచిపెట్టిపోయామనుకో బాగుపడతారా? మధ్యలో మీ మధ్యలో కాదు. హాస్పిటల్కి పోయినప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుండదు కదా, అప్పుడు మధ్యలో నేనున్నాను, నేను పోతున్నా, ఇదిగో నాకు కుదరదు అని పోయినావు అనుకో బాగవుతుందా? బాగవుతుంది. ఆయన ఏం ముందు ఇచ్చాడో తెలీదు, ఇంకొక చోటకు పోతే ఆయన ఏం ముందు ఇస్తాడో తెలీదు.
మధ్యలో పోయామనుకోండి, అసలు ఏ మందుకు ఏ రోగం ఏ మందుకు తగ్గుద్దో తెలియదు. అందుకని నిన్ను అప్పగించినటువంటి ఆ సహవాసంలో, ఆ సంఘంలో, ఆ యాజకుని దగ్గర నీవు నమ్మకంగా ఉండాలి. ట్రీట్మెంట్ జరిగేంత వరకు ఉండాలి. ట్రీట్మెంట్ జరుగుద్ది. ట్రీట్మెంట్ జరగకుండా మానదు. మనం అనుకుంటాం కానీ మనం అనుకున్నట్లు అంత తొందరగా మానదు. ఒక ఆయన చెప్పాడు, రావడానికి రోగం అవుతుంది డాక్టరే అనుకుంటాం, వస్తుంది కానీ వచ్చినంత తొందరగా తగ్గుద్ది అంటయ్యా. తగ్గేటప్పుడు తగ్గుద్ది అంట. ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి తగ్గేటప్పుడు కల్లా ఈ మెడిసిన్ అంతా ఎక్కి ఇదంతా నీకు బట్టి దీని వలన నీవు లోపల ఉన్నటువంటి ఏముంది, లోపల రోగం ఉంది కదా, ఆ రోగ నిరోధక శక్తి తగ్గి దీని వలన నువ్వు ఏందన్నది రోగం యొక్క తగ్గి ఈ రోగాన్ని చంపేది చూసావా, దాని నీకు డెవలప్మెంట్ అయినప్పుడు ఆ శక్తి నీ లోపలికి వచ్చినప్పుడు ఆ రోగం అనేది తగ్గిపోతుంది. అలాగనే ఈ పూట కూలి వారి ఇంట్లోనికి తీసుకొచ్చినప్పుడు ఈ మందిరంలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అంటే ఒకటి వాక్యాన్ని బోధిస్తానే ఉంటాడు, రెండోదిగా అతను పరామర్శిస్తాడు, అంటే ప్రార్థన చేస్తూ ఉంటాడు తన గురించి. ఈ రెండు జరుగుతూ ఉన్న కొలది నీ లోపల ఉన్న ఆ భారము, నీ లోపల ఉన్నటువంటి ఆ బలహీనత, నీ లోపల ఉన్నటువంటి గాయాలు, నీ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ఇబ్బంది, నీ శరీరంలో ఉన్నటువంటి రోగము రోజు రోజు తగ్గిపోతుంది. అప్పుడు నీ కొరకు ప్రార్థన చేస్తుంటాడు కాబట్టి అక్కడ పరామర్శించే కొద్ది నీ లోపల ఉన్న అన్ని తగ్గిపోయి గాయాలు శుభ్రంగా కట్టుకోవాలి. హల్లెలూయా. అయితే లోకంలో కట్టే గాయాలు మరలా తగులుతాయి. లోకంలో వచ్చే గాయాలు మరలా మనకి రిపీట్ అవ్వచ్చు ఒకవేళ. కానీ యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆయన దగ్గర కట్టబడుతున్న గాయము ఇక మరలా నీకెన్నడూ తగలదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకెన్నడూ మరలా నువ్వు దాన్ని తలెత్తవు, మరలా ఎన్నడూ దాన్ని చూడవు, మరలా ఎప్పుడు ఆ గాయం నీలో రేపబడదు. ఆయన ఎలా కడతాడంటే సంపూర్ణంగా ఆ గాయం మారిపోయి ఆ మాసుక కూడా లేకుండా పూర్తి అయ్యేటట్లుగా చేయగలిగిన శక్తి. హల్లెలూయా. ఆయన రెండంతలుగా నిన్ను మరలా లేపుతాడు. హల్లెలూయా. అందుకని రూతు జీవితంలో చేసినట్లుగా చూసి చేశాడు అని వాక్యం. నిన్ను కూడా ఆయన చూస్తా ఉన్నాడు. నువ్వు చూడట్లేదు అనుకుంటున్నావేమో, నన్ను చూడట్లేదే, నన్ను పట్టించుకోవట్లేదే, నా బాధ వినట్లేదే, నా మొర ఆనందించట్లేదే, నా ఇబ్బంది తీరట్లేదే నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. నువ్వు చేసిన పని చూస్తాడు, నువ్వు నడిచిన విధానం చూస్తున్నాడు, నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తున్నావు, ఎంతగా ఆయన హత్తుకుంటున్నావు, ఎంతగా ఆయన ప్రేమిస్తున్నావు, ఎంతగా ఆయనతో ఉండాలని ఆశపడుతున్నావో ఆయన గమనిస్తున్నాడు. నువ్వు చేసిన దానికి కాక నీది నీకిచ్చి ఇంకా ఎక్కువ ఇస్తానికి ఆయన నీ మీద ఆయన దృష్టి నిలిపి ఉన్నాడు. హల్లెలూయా. 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 ఆ గొప్ప దేవుడు సెలవిస్తున్నాడు, ఆ కటాక్షము నీ మీద ఉండాలి అని అంటే నువ్వు చేసే విధానాన్ని నువ్వు చూడాలి. హల్లెలూయా. రెండో మాట ఎవరమ్మా అని అంటే ఒక ఆమ. ఎవరు అని అంటే యేసు ప్రభువుని గారి తల్లి కనక ముందు ఓ మంచి మాట వింటున్నారా? కనక ముందే ఒక మంచి మాట అంటే ఏం మాట అంటే పెళ్లి కాదా? పెళ్లి ఎవరికి చెప్పండి. మరి అమ్మ తల్లి ఎవరికి? తల్లి నీకు కాదు. ఈ మధ్య మనవాళ్ళు కూడా తల్లి తల్లి అని పిలుస్తున్నారు. నీకు కాదు తల్లి.
మరి ఇంకెవరికి? యేసు ప్రభుకి. హల్లెలూయా. అమ్మా నీకు కాదమ్మా తల్లి, నువ్వు అనుకుంటావే మా తల్లి మా తల్లి మా తల్లి, నీకు కాదు, యేసు ప్రభుకు తల్లి. మనం మరేమో తల్లి నీకు కొలుస్తా, నీ దగ్గరకు వస్తా, నువ్వు మా కొరకు ఏడుకొనుము అని అనకూడదు. అర్థమైందా? మనగా తల్లి యేసు ప్రభుకు తల్లి. అయితే ఈ యేసు ప్రభుని గర్భం ధరించుకు మునుపు వింటున్నారా? ఆమె ఎవరు? కన్యక. ఆమె ఎవరు? మరియ. ఈమెని దేవుడు చూశాడు. ఈమె దేవుడు చూసి మా నువ్వు గర్భం ధరించుకుంటావంటే మన వాళ్ళైతే ఏమంటారు? దేవుడి కటాక్షం లేదు, దేవుడి గిటాక్షం లేదు. పెళ్లి కాకుండా నా గర్భం అయితే ఏమనుకుంటారు మా వాళ్ళు, ఏమనుకుంటారు మా జనం, ఏమనుకుంటారు మా ఊరు? అమ్మో నేను ఎదవరాలను అనుకోరా, నేను తప్పు చేసిన దాన్ని అనుకోరా, నేను అవమానపరచబడినా అని అంటామా? మా నోట్ల మాట రాదండి అన్నట్టు చూస్తున్నారు మీరు. అంటారా? పెళ్లి కాకుండా ఎవరికైనా గర్భం అయితే ఇది ఎట్ట వచ్చిందని అవమానమా కాదా? అంత అవమానమైన తెలిసినా, అంత నిందైన తెలిసినా, అంత నిట్టూరు పని తెలిసినా నీ కటాక్షము నాకు చాలయ్యా. నీ ఇష్టమే నాలో నెరవేరాలా. ఈ మాట మీకు మరలా చెప్తా వస్తానే ఉన్నాను. ఈ వాక్యాలలో కూడా పదే ప్రభు గుర్తు చేస్తున్నా. ఈ మంటలు మరియమ్మ నీ చిత్తమే నాలో నెరవేరాలా. నువ్వు ఒక శ్రమలు గుండా నన్ను తీసుకుపోయావా, నన్ను ఒక ఇబ్బందులు గుండా తీసుకుపోయావా, నన్ను ఒక అవమానాలు గుండా తీసుకుపోయావా, నన్ను ఒక ఇదిగో నాకు కలిగిన దీంట్లోనే నన్ను ఉండమని చెప్పి దీంట్లోనే ఒకవేళ నేను జీవించాలా, అయితే నీ చిత్తమే నాకు జరగాల. రైతులో మనం అట్లా కాదు, మన ఇష్టం నెరవేరాలి. ఏంటి? మన ఇష్టం నెరవేరాల. చాలా మంది దేవుడి దగ్గరకు వచ్చి వాళ్ళ ఇష్టం నెరవేరాలనుకుంటున్నారు. అయ్యా నీ ఇష్టం కాదు, దేవుడి ఇష్టం. రైతులో దేవుడు మనల్ని ఇటు నడిపిస్తే మనం అటు నడవటానికి ఇష్టపడాలి. అప్పుడు మరియమ్మను చూసి మా ఎదురొస్తుందా అయితే నీవు గర్భావతి అవుతావమ్మా అని చెప్పి దానికి ఆమె ఏం చేసింది? మంచిది. ఎక్కడ ఆ మాటను చూద్దామంటే అక్కడ కాదు, లోక సువార్తలో చూడాలి. ఎవరు? చూసి నీకు శోభం, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఆమె ఆ మాటకి మరియా అది విషయం అయితే అక్కడ ఎక్కడది? అందుకు కాదమ్మా, లోక సువార్తలు చూడండి. లోక సువార్త 1వ అధ్యాయం 47. చాలు. హల్లెలూయా. దేనిని కటాక్షించాడంటే దీన స్థితిని. ఏ స్థితిని? దీన స్థితి అంటే అన్నిటికీ ఒప్పుకొని, అన్నిటికీ ఇష్టపడి, అన్ని విషయాలలో లోబడి, అన్ని విషయాల్లో తల వంచి, రైతులో దీన స్థితిని, తాము తగ్గించుకున్న స్థితిని, తమ ఇష్టపడిన స్థితిని, తాము ఉంటానన్న స్థితిని, తాము తీర్మానం చేసుకున్న తీర్మానాన్ని దేవుడు కటాక్షించాడు. రైతులో నీ తీర్మానాన్ని దేవుడు చూస్తాడు, నీ లోబడేతనాన్ని చూస్తాడు, నీ విధేయతని చూస్తాడు. అప్పుడు ఆయన కటాక్షము నీ మీద వస్తుంది. హల్లెలూయా. నీ దీన స్థితి కటాక్షించబడుతుంది.
దీనులను పైకెత్తగలిగిన దేవుడు ఆయన. ఆమేన్. ఎవరిని? దీనులను ఏం చేస్తాడట? పైకి లేవనెత్తుతాడు, గర్విష్ఠులను అనుస్తాడు. అందుకని నీ దీన స్థితి కటాక్షించబడాలి, నీవు కటాక్షించబడాలి. అప్పుడే నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు. దేవుని కటాక్షం రాకుండా ఆశీర్వాదకరంగా మారు. ఆ తర్వాత ఆమెతో అంటాడు, నీవు అనేక మందికి తల్లికి. హల్లెలూయా. ఏంటంట? నేను అన్ని చోట్ల కొనియాడతాడమ్మ మరియమ్మ. ఏ ఊరికి పోయినా అంత అమ్మాట అంటాడు, ఏ ఊరికి పోయినా నీ గురించి ఒక మాట అలా చెబుతారమ్మా అంటాడు. నిజంగా ఎప్పుడు దీన స్థితిలో తగ్గించుకొని ఇష్టపడి లోబడి ఎప్పుడైతే విధేయురాలుగా మారిందో అప్పుడే కటాక్షం మన మీదకు వస్తుంది. హల్లెలూయా. అందుకని ఆయన కటాక్షం పొందితే మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. కటాక్షం పొందకుండా ఎంతకాలం ఉన్న ఆశీర్వాదం ఉండదు. కటాక్షం పొందాలంటే అత్తగా చేసిన దాన్ని చూశాడు, ఇక్కడ మరియ ఉన్న విధానాన్ని దేవుడు చూశాడు. ఇప్పుడు ఆమెని కటాక్షించాడు, ఈమెని కటాక్షించాడు. మొట్టమొదటి మనం చదువుకున్నామే ఆషోరు అనే ఆషేరు 12 గోత్రములలో ఒక గోత్రమైనటువంటి అతను. ఆయన మీద కటాక్షం చూపాడంట. ఆయన ఎందుకు కటాక్షం చూపాడు ఆయన మీద అంటే అంటే చూడండి, ఆ ద్వితీయోపదేశకాండంలోని 33:25 వాక్యం చదవండి. 25వ వాక్యం. అమ్మా నీ కమ్ములు ఇనపవనియు ఇత్తడివై. చాలు. కమ్ములు ఇనపవి, ఇత్తడి. ఇనుము బలానికి సాదృశ్యం, అవునా కాదా? ఇనుము బలంగా ఉంటుందా ఉండదా? ఇనుము బలముగా ఉంటుంది. అంటే నీవు ఎలా ఉండాలి అంటే బలము కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి, సంఘములో బలముగా ఉండాలి, విశ్వాసంలో బలముగా ఉండాలి, నమ్మకత్వంలో బలముగా ఉండాలి. నీవు స్థిరమైనటువంటి వ్యక్తిగా నీ పాదాలని బలపరుచుకునేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. హల్లెలూయా. బలము కలిగి ఉండాలి. ఒకరికి బలం లేదు. ఎవరికి? నీ ఇంటికాడ ఉన్నట్టుకుంటే ఆయన కాదు నేను అనేది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఒక ఆయనకి బలం లేదు, దేవాలయం దగ్గర కూర్చొని ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? మా మాట మాట ఏం పలకం. అమ్మో భిక్ష వెతుకునేవాడు అనొచ్చా అన్నట్టు చదువుతాడు. మా భిక్ష వెతుకునేవాడు అనొచ్చా అన్నట్టు చూస్తారండి. ఏం చేస్తున్నాడు? ఎక్కడ? ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చొని అడుక్కుంటున్నాడు. పేతురు యోహాను గుడిలోకి పోయి వస్తా ఉన్నారు. ప్రతి ప్రార్థన సమయంలో పోయి వస్తా ఉన్నారు. ఒకరోజు వాడు వచ్చాడు, కూర్చున్నాడంట. ఈ పేతురు యోహాను అనే వాళ్ళు 4 తెల్ల బట్టలు వేసుకొని హడావుడిగా ప్రార్థన చేసుకుందామని పోతా ఉన్నారు. ప్రజలో వీళ్ళు పోతా ఉంటే ఆయన చూసి ఎట్లా చూశాడంట? నీలాగా నాలాగా పోతే పని పాస్టర్ గారా ఇంటి పక్క నుంచి పోతాడే అని ఇంట్లో లేడు. కొంతమంది ఆ దారిలో పోతున్నా కూడా ఈ కనపడ్డాడు అనుకో, ఇల్లు లోపల పోతారు. పాస్టర్ గారు ఈ దారిలో నుంచి పోతున్నాడు అనుకో, ఇల్లు లోపల పోతారు. ఎందుకని మళ్ళీ మనం కనిపెడితే వస్తాడేమోనని. అవునమ్మా, మీరు ఎవరైనా ఉన్నారా? ఏం బాగా నవ్వుతున్నారు? ఎవరు లేదా? అట్ట చూడాల. ఓహో వస్తున్నాడా, ఎందుకు వస్తున్నాడా అని చెప్పి మళ్ళా ప్రార్థన చేస్తే మళ్ళా ఏదోది మళ్ళా 10 రూపాయలు పెట్టాల్సి వస్తుందేమోనని అట్ట చూడాల. అట్ట చూడాల. తేరి చూశాడంట. రైతులో ఒకే దీక్ష, ఒకే ఆలోచన, ఒకే మనసు వ్యక్తి తేరి చూశాడంట. ఎప్పుడైతే ఆ విధంగా తేరి చూశాడో బాయ్ ఏంది అట్ట చూస్తున్నాయండి?
మా దగ్గర ఎండి బంగారాలు లేవు, ఎండి బంగారాలు మా యొక్క లేవు, కానీ నాకు కలిగింది నీకు ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా దగ్గర ఎండి బంగారాలు లేవమ్మా. ఒకవేళ మీరు ఎండి బంగారం ఉందేమో అక్కడికి వెళ్తే మీరు అనుకుంటారేమో, ఎండి బంగారాలు మా దగ్గర లేవు, మాకు కలిగింది మీకు ఇస్తాము. ప్రైజ్ ది లార్డ్. ఏంటి మాకు కలిగింది? నజరేయుని యేసు నామములో లేచి నడు. ప్రైజ్ ది లార్డ్. పట్టబడి కొట్టబడి బలహీనపరచబడి అనేక దెబ్బలు తిని నష్టపోయినటువంటి వ్యక్తిని ఎప్పుడైతే పూట కూలి వాడిని తీసుకొచ్చాడో అతడు కట్టి బాగు చేస్తున్నాడు. దానిలో భాగమే ఇదిగో మాకు కలిగినది నీకు ఇస్తున్నాం. ఏంటో తెలుసా? యేసు క్రీస్తు నామం మేము ప్రకటిస్తున్నాం, యేసు క్రీస్తు నామం మేము స్తుతిస్తున్నాం, యేసు క్రీస్తు నామం మా దగ్గర ఉంది, దాన్ని మీకు ఇస్తాం. యేసు ప్రభుని మేము మీకు పరిచయం చేస్తాం, కానీ యేసు ప్రభు మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాం, కానీ మా దగ్గర ఎన్ని బంగారాలు లేవు అని చెయ్యి పట్టుకొని అతను పడి ఉన్న స్థితిలో నుండి లేపాడు. ఆమేన్. అప్పుడు ఏం బలం పొందుకున్నాయంట? ఏం బలం పొందుకున్నాయి? వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. ఎంతనే వాని పాదములను చీల మండలములను బలము పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన కాళ్ళు బలాన్ని పొందుకోవాలి, మన కాళ్ళు బలాన్ని పొందుకోవాలి. బలపరచబడితేనే కానీ మనం నడవడానికి శక్తి ఉంటుంది. అంటే మన క్రియలను మనం సరి చేసుకొని నిలదొక్కోవాలి. ఏంటి? మన క్రియలను మనము సరి చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని బట్టి మనం బలం పొందుకోవాలి, మనం నిలదొక్కోవాలి నిలబడటానికి. అందుకే అతని కమ్మెలు ఏమై ఉన్నాయంట? ఇనపవి, అంటే బలానికి సూచిస్తూ ఉన్నాయి. కమ్మెలు అంటే రెండు అని, రెండుకు మించి ఎన్నైనా ఉండవచ్చు. కమ్మె అంటే ఒకటి, కమ్మెలు అంటే రెండు. అంతేనా కదా? 2 రూపాయలు పట్టుకుని 1 రూపాయి అంటావా? ఎవరికైనా పోయి ఒకటి అంటావా? 2 అయితే 2, 10 అయితే 10. అందుకని ఇక్కడ కమ్మెలు అంటే తమ కాళ్ళను బలపరుచుకున్నాడు. ఇత్తడి దేనికి? ఇత్తడి దేనికంటే మీరేది దేనికి వాడతారు? ఇత్తడి ఇత్తడి పల్లె ఆరతిచ్చే పల్లె ఇత్తడి బిందెలు లేవా? ఇత్తడి కృపకి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఇత్తడి దేనికి సాదృశ్యంగా ఉందంటే కృపకి. ఎక్కడ ఉంటుంది ఈ ఇత్తడి అంటే మనం ఆవరణంలోనికి, లోకంలో నుండి ఆవరణంలోనికి అడుగు పెట్టంలోనే ఆ ఆవరణంలో ఇత్తడితో కప్పిన ఒక బలిపీఠం కనపడుతుంది. హల్లెలూయా చెప్పండి. ఇత్తడితో కప్పిన ఒక బలిపీఠం కనపడుతుంది. ఇది ఏమిటి అంటే బలిపీఠం. బలిపీఠం అంటే ఆ బలిపీఠంలో నిప్పులు పోసి దహించిన ప్రతి బలి పశువుని బలిపీఠంలో వేయాలి. ఆ బలిపీఠం దాన్ని అంతటిని కాల్చి బూడిద చేసింది. ఈ విధంగా బలైపోయింది ఎవరు అని అంటే మన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు రక్తం గార్చి, మన కొరకు చనిపోయి ఆయన బలిపీఠముగా మార్చబడిన, బలి పశువుగా మార్చబడిన, బలిపీఠం మీద పెట్టబడి ఆయన తనకు తానే మన కొరకు నలగొట్టబడి తనకు తానే అర్పణగా బూడిదగా మారాడు.
ప్రైజ్ ది లార్డ్. ఆ బలిపీఠం యేసుక్రీస్తు ప్రభువుని గురించి సూచిస్తా ఉంది. ఈరోజు నీవు ఎలాంటి వ్యక్తివైనా, ఏ పరిస్థితిలో నీవున్నా, ఎన్ని గాయాలు నీకు తగిలినా, ఎన్నిసార్లు నువ్వు కింద పడ్డా, ఎన్నిసార్లు లోకస్తులుగా తిరిగినా, ఎంతకాలం నువ్వు ఎదురు తిరిగి వెళుతూ ఉన్నా, నా ప్రభు ఈనాటికి కూడా నిన్ను కరుణించి అదిగో నిన్ను కృప చేత రక్షించుకోవాలని ఆయన కృపగా మారి, ఆయన మనకి ఇద్దరుగా మారి కృపనే మనకు చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన బలి పశువుగా బలి మన కొరకు అర్పించబడి మనము ఏ కోణానికి చెందిన వాళ్ళమైనా, ఏ వర్గానికి చెందిన వాళ్ళమైనా, ఏ జనానికి చెందిన వాళ్ళమైనా, ఏ అలవాట్లు కలిగిన వారమైనా, నా ప్రభు ఎలాంటి వాడంటే నీ మీద కృప చూపుతా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా నిన్ను కనికరిస్తా ఉన్నాడు, ఇంకా నీ మీద దయ చూపుతూ ఉన్నాడు, ఇంకా నీ మీద కటాక్షము చూపుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆ కృపనికి, ఆ కృప కలిగిన దేవుడే మన కొరకు యజ్ఞంగా, యాగంగా, హోమముగా మార్చబడ్డాడు.